హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేపీ షాట్స్. పొద్దున లేవంగానే అప్సెట్లు కనిపించాయి. శ్రీలంక బంగ్లాదేశ్ని అప్సెట్ అన్నాను కానీ ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ మాత్రం గ్యారంటీగా అప్సెట్. అండ్ అప్సెట్ అనడానికి కారణం ఏంటంటే ద మార్జిన్ విత్ లాస్ట్ న్యూజిలాండ్. ఇంత పెద్ద మార్జిన్తో ఎవరు కూడా ఊహించలేదు కదా. క్లోజ్ మ్యాచ్ అయ్యి ఉండొచ్చు, పాసిబిలిటీ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ సర్ప్రైజ్ చేయగలరు, షాక్ చేయగలరు, వాళ్ళ రేంజ్లో ఉందని మాట్లాడుకున్నాం. బట్ ఈ రేంజ్లో జరుగుతుందని మాత్రం అనుకోలేదు. సో ఏం జరిగింది ఈ రెండు మ్యాచ్లు, దాని ప్రభావం ఈ వరల్డ్ కప్ మీద ఆయా గ్రూపుల్లో ఎలా ఉంటుందో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ ఈ ఈ మార్నింగ్ పూట మ్యాచ్ అనేది చూడడం నా వల్ల కాదు. దానికి కారణం నేను లేవలేక కాదు. రోలెండ్ గారు ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతోంది. అది మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి 2 దాకా 3 దాకా కూడా వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత వచ్చి మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ పొద్దున్న లేచేసరికి టైం అయిపోతుంది. మళ్ళీ ఉసుకో అంటూ 1 o'clock పరిగెత్తాలి. సో ఆ మార్నింగ్ పూట మ్యాచ్లు చూసే ఆస్కారం అనేది లభించట్లేదు. ఎందుకంటే రెస్ట్ లేకుండా పడుకోకుండా చూస్తే గొంతు ప్రాబ్లం అవుతుంది, కామెంటరీ చెప్పలేం, ఇబ్బందులు అవుతాయి. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ మ్యాచ్లు ఫాలో అవ్వడం కష్టం. పైగా ఇండియన్ ఇంట్రెస్ట్ కూడా లేదు కాబట్టి ఇండియన్ మ్యాచ్లు అయితే గట్టిగా ఫాలో అవుతాం. అంత లోపల ప్రతి మ్యాచ్ ఫాలో అవ్వాలి, నువ్వు అనలిస్ట్ కదా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. చాలా పనులు ఉన్నాయి బస్. సో ఈ మ్యాచ్ల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్లీ మనం ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ మ్యాచ్లో సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసింది. అక్కడ డెఫినెట్లీ రషీద్ ఖాన్ 4 వికెట్లు తీసాడు, కాదనట్లేదు. అక్కడ ఇన్ఫాక్ట్ గుర్బాజ్ ఆడిన విధానానికి ఎవ్రీబడి వర్ షాక్. ఎందుకంటే మీరు ఇక్కడ వాళ్ళ టీంని చూడండి, న్యూజిలాండ్ టీంని. మ్యాట్ హెన్రీ ఉన్నాడు, ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు, లక్కీ ఫర్గ్యూసన్ ఉన్నాడు, శాంట్నర్ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా వికెట్ టేకింగ్ బౌలర్స్. వీళ్ళందరి వల్ల 14.3 ఓవర్స్ దాకా కూడా వికెట్ అనేది రాలేదు అంటే కనుక ఓపెనింగ్ స్టాండ్ అనేది ఎంత బాగుందో ఆలోచించుకోండి. ఆ తర్వాత ఇది గేమ్ బ్యాక్ 14 ఓవర్స్లో 100, తర్వాత మొత్తం అంతా అయ్యేసరికి 150. లాస్ట్ 6 ఓవర్స్లో 54-55 పరుగులు ఇచ్చారు, కాదనట్లేదు. డెఫినెట్లీ కేమ్ బ్యాక్ వెల్. అండ్ బోల్డ్ లాస్ట్ ఓవర్స్లో కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్. బట్ స్టార్టింగ్లో వికెట్ తీయకపోవడం అనేది ఇట్ వాస్ ఎ షాకర్ ఫర్ మీ. అండ్ గుర్బాస్ చాలా బాగా టు సెట్ ద టోన్. ఇంకా ఆ తర్వాత ప్రతి ఒక్కరు వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ అనేవి వాళ్ళు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు, ముందుకు పోతూ వెళ్ళారు. అంతా కూడా బాగానే ఉంది. బట్ న్యూజిలాండ్ స్టార్టెడ్ బ్యాటింగ్, ఫజల్ హక్ ఫారూఖీ రెచ్చిపోయాడు. ఫజల్ హక్ ఫారూఖీ 4 వికెట్లు, రషీద్ ఖాన్ 4 వికెట్లు. ఇంకెక్కడ ఛాన్స్ ఉంది న్యూజిలాండ్ బ్యాటర్స్కి ఆడడానికి? కేన్ విలియమ్సన్ వాజ్ ది హోప్ అండ్ రషీద్ ఖాన్ వచ్చి తీసాడు అతను. అండ్ మిగతా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే హేమీలు అందరూ బ్యాటింగ్ చేశారు అక్కడ. ఈ గార్డెన్ ఫినాలన్ ఏమీ చేయాల, చాప్మెన్ ఏమీ చేయాల, బ్రేస్వెల్ ఏమీ చేయాల. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కనిపిస్తూ వచ్చాయి. విలియమ్సన్ వల్లనూ గాల, డారెల్ మిచెల్ వల్లనూ గాల. నాట్ ఈవెన్ 1 బ్యాటర్ కుడ్ స్టాండ్. డబుల్ డిజిట్లోకి ఏదో గ్లెన్ ఫిలిప్స్ వెళ్ళాడో లేదా ఇంకెవరు వెళ్ళారు అని మాట్లాడుకుంటారు, కానీ నాట్ ఈవెన్ 1 బ్యాట్స్మెన్ కుడ్ స్టాండ్. 156 అనేది ఇస్ నాట్ అ వెరీ బిగ్ స్కోర్. ట్రికీ స్కోరే ఆ సర్ఫేస్ మీద, డెఫినెట్లీ ట్రికీ స్కోరే, కాదనట్లేదు. బట్ స్టిల్ న్యూజిలాండ్ 156 ఎప్పుడైతే టార్గెట్ చేయడంలో కొంచెం అన్సక్సెస్ఫుల్ అయ్యారో, ఏదో 140కో 150కో వచ్చి పోయారేమో అనుకుంటాం. కానీ మరీ ఇలా ఇంత పెద్ద మార్జిన్తో అంత పెద్ద నెట్ రన్ రేట్ హోల్ అనేది వాళ్ళే పెట్టుకుంటారని మాత్రం ఊహించరు. ఇప్పుడు ఆ గ్రూప్ చూడండి, న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్. ఆ గ్రూప్ చూస్తే మీరు ఆఫ్ఘనిస్తాన్ ఇస్ ఆన్ ద టాప్లో ఉంది ఆఫ్ఘనిస్తాన్. అండ్ ఆ తర్వాత వెస్టిండీస్ ఉంది. దెన్ యూ లుక్ ఎట్ న్యూజిలాండ్, వాళ్ళు బాటంలో ఉన్నారు. న్యూజిలాండ్ బాటంలో ఉండి వాళ్ళ నెట్ రన్ రేట్ అంత నెగిటివ్లో ఉంది, -4 పాయింట్ సంథింగ్. సో అక్కడి నుంచి పుంజుకొని రావాలంటే భారీ విక్టరీలు రావాలి వాళ్ళకి. భారీ విక్టరీలు, నాట్ జస్ట్ నార్మల్ విక్టరీ. దే నీడ్ టు గెట్ సమ్ హెవీ విక్టరీస్. అంటే ఈ డెఫిసిట్ ఆఫ్ 80 పరుగులు ఏదైతే ఉందో దాన్ని ముందు ఒకే మ్యాచ్లో పూర్తి చేయాలి వాళ్ళు. ఆ తర్వాత మిగిలిన 3 మ్యాచ్లో దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దే హ్యావ్ ఎ మ్యాచ్ అగైన్స్ వెస్టిండీస్. ఎలా ఉంటుందో తెలియదు. పైగా ఇట్స్ అ కాన్ఫిడెన్స్ ఇష్యూ. ఇందాకన్నట్టుగానే కొంచెం తక్కువ మార్జిన్తో ఓడిపోతే అంత పెద్ద డెంట్ ఉండేది కాదు. ఇది సివియర్ డెంట్ ఇది న్యూజిలాండ్కి. అండ్ ఆల్మోస్ట్ అవుట్ వరల్డ్ కప్ నుంచి. నాకౌట్ గ్యారంటీ అనుకున్న వాళ్ళ గురించి. ఎందుకంటే వాళ్ళ మంచి బౌలింగ్ టీం ఉంది, బ్యాటింగ్ టీం ఉంది, బాగా ఆడగలరు, అందరూ కలిసికట్టుగా పంచ్ కొట్టగలరు. రివర్స్ పంచ్ అయిపోయింది వాళ్ళకి. ఇది ఆ గ్రూప్ హడావిడి. నెక్స్ట్ ఈ గ్రూప్ హడావిడి గురించి మాట్లాడుకుందాం. ఈ గ్రూప్లో మనం ముందే మాట్లాడుకుందాం. శ్రీలంక, బంగ్లాదేశ్ అనేది ఈజ్ క్లాష్ ఆఫ్ టైటన్ లాగా ఐసీసీ పరిగణిస్తుంది కాబట్టి వాళ్ళు ఒకే గ్రూప్లో పెట్టారు. అండ్ అందులో శ్రీలంక, సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో ఆ పిచ్లో వచ్చేసరికి పాపం శ్రీలంక వారు డెఫినెట్లీ అన్లక్కీ. ఆ ఎక్స్పెరిమెంటల్ పిచ్, వాళ్ళు అసలు ఫస్ట్ బ్యాటింగ్ చేయడం, ఎగిరిపోవడం, వికెట్లన్నీ కూడా దేవర్ అన్లక్కీ. బట్ ఇది అంత అన్లక్కీ సర్ఫేస్ కాదనేది నా అభిప్రాయం. దే షుడ్ హ్యావ్ డన్ వెల్ విత్ ద బ్యాట్. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ దాంట్లో కొంచెం ఫెయిల్ అవ్వడం అనేది చూస్తూ వచ్చాను. బ్యాటింగ్ ఆర్డర్ కూడా చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. మాథ్యూస్ అంత కింద ఎందుకు ఆడుతున్నా నాకు తెలియదు. మరి ఏమన్నా ఆన్ ఎయిర్లో ఏదైనా చెప్పారేమో, ఏదైనా జరిగిందేమో నేను చూడలేదు. కానీ మాథ్యూస్ ఎక్కడో కింద ఆడాడు.
పత్తం నిశంక ఓపెన్ చేశాడు, సరే బాగానే ఉంది. ఆ తర్వాత ధనంజయ్ దిసిల్వాని మిడిల్ ఆర్డర్లో పెట్టుకున్నారు. అండ్ షనక, మాథ్యూస్ ఎవ్వరు కూడా దే వర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు గివ్ ఎనీ కైండ్ ఆఫ్ పుష్ ఆ స్కోర్కి. అండ్ టు బి వెరీ ఆనెస్ట్, ఆ స్కోర్ని బాగానే డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేశారు. బంగ్లాదేశ్ని ఇబ్బంది పెట్టారు కాదనట్లా. మనం శ్రీలంక గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. బౌలింగ్ బాగుంది, బ్యాటింగే తేడాగా ఉందని మనం ప్రివ్యూస్లో మాట్లాడుకున్నప్పుడు కూడా క్లియర్గా తెలిసింది. బౌలింగ్ అనేది ఇట్స్ గుడ్. మీకు తిక్షణ ఉన్నాడు, పతిరానా ఉన్నాడు, తర్వాత మీకు తుషారా ఉన్నాడు, మీకు హాసరంగా ఉన్నాడు, వీళ్ళందరూ మంచి బౌలర్సే. బట్ ఆ బ్యాటింగ్ అనేది ఇట్ హ్యాస్ టు క్లిక్. అండ్ మళ్ళీ ఇక్కడ మీకు హసరంగా ఫస్ట్ బాల్ వెళ్ళిపోయాడు వెనక్కి. సో ఈ ఈ బ్యాటింగ్ అనేది రెండోసారి ఫెయిల్ అవ్వడం వాళ్ళకి. సరే ఫస్ట్ టైం మనం ఫెయిల్ అని చెప్పడానికి కూడా లేదు. ఆ పిచ్ అసలు అర్థమే కాల. సౌత్ ఆఫ్రికాలో కూడా స్ట్రగుల్ అయ్యారు. 86 రన్లు కొట్టడానికి వాళ్ళకి ఇబ్బందులు అయ్యాయి కాదనట్లేదు. బట్ ఈ పిచ్ మీద దే షుడ్ హ్యావ్ డన్ బెటర్. మరి బంగ్లాదేశ్ బౌలింగ్ చూసుకోండి, వాళ్ళ దగ్గర ఉన్నారు, వాళ్ళ దగ్గర బౌలర్స్ లేకని కాదు. రిషాద్ హుస్సేన్ బాగానే బౌలింగ్ చేశాడు, అతని గురించి ఏమి పీకట్లేదు అక్కడ క్రెడిట్ అనేది. బట్ యూ కుడ్ హావ్ స్టిల్ డన్ బెటర్ అనేది నా ఫీలింగ్. అండ్ ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ అనేది డెఫినెట్లీ కెన్ విన్ యూ మ్యాచెస్. ఇలా 140 ప్లస్ స్కోర్ చేయగలిగారంటే కనుక డెఫినెట్గా వాళ్ళ దగ్గర ఉన్న బౌలింగ్ వెరైటీకి, అటు స్పిన్లో కానీ ఇటు ఫాస్ట్ బౌలింగ్లో కానీ వాళ్ళకున్న రకరకాల యాక్షన్స్లో కానీ దే కెన్ డెఫినెట్లీ విన్ యూ మ్యాచెస్. ఆ బౌలింగ్ మీద పెట్టిన శ్రద్ధ, బ్యాటింగ్ ఆడతారు అని చెప్పేసి ఉన్న నమ్మకం ఏదైతే ఉందో రెండు మిస్ మ్యాచ్ అయిపోయినాయి. అండ్ బాగానే వేసారు బౌలింగ్ వాళ్ళు కూడా. లాస్ట్ ఓవర్ దాకా దేవర్ ఇన్ పిక్చర్ కదా, చాలా కష్టపడ్డారు వాళ్ళు కూడా. లిటన్ దాస్ కొంచెం స్లోగా ఆడాడు బై స్టాండర్డ్స్. బట్ టార్గెట్ అనేది తక్కువగా ఉంది కాబట్టి అతను 100 కన్నా తక్కువ స్ట్రైక్ రేట్లు ఆడినా కూడా పెద్దగా ఫరక్ పడలా, జాగ్రత్తగా ఆడుకుంటూ వచ్చాడు. కొంచెం లక్ కూడా కలిసి వచ్చింది అతనికి. బట్ తౌహిద్ హృదయ్ చాలా బాగా ఆడాడు. అతని గురించి మనం బంగ్లాదేశ్ ప్రివ్యూలో కూడా మాట్లాడుకున్నాం. తంజాద్ గురించి కానీ తౌహిద్ గురించి కానీ వీళ్ళకి మంచి నమ్మకాలు అనేవి ఉన్నాయి దట్ దే కెన్ డూ వెల్ ద టాప్ ఆర్డర్. ఎందుకంటే నజ్ముల్ హుస్సేన్ షాన్తో ఓపెనింగ్ చేయాల్సిన లేదా 1 డౌన్ ఆడాల్సిన ప్లేయర్ ఇస్ కమింగ్ డౌన్ అండ్ ప్లేయింగ్ ఎట్ నెంబర్ 4. ఎందుకంటే లిటన్ దాస్ని నెంబర్ 3లో ఆడిస్తున్నారు. తంజాద్ అండ్ అలాగే అక్కడ సోమశర్కర్ ఆడుతున్నారు టాప్లో. సో వాళ్ళ నమ్మకాలు ఆడుకున్నాయి. అండ్ షకీబుల్ హసన్ ఉన్నాడు, అతను ఇన్ఫాక్ట్ ఈ షుడ్ ప్లే అట్ ద టాప్. బ్యాటింగ్ ఆర్డర్లో అటు ఇటు కొంచెం జరుగుతూ వచ్చింది. కొంచెం అతను 3 డౌన్ 4 డౌన్ ఆడితే బాగుంటుంది అనిపించింది నాకు షకీబుల్ హసన్. బట్ తౌహిద్ హృదయ్ ఆ 20 బాల్ 40 అనేది మ్యాచ్ని శ్రీలంక ఎత్తుకెళ్ళిపోతూ ఉంటే దాన్ని పట్టుకుని వెనక్కి లాగింది. సో దీస్ ఆర్ ది వాల్యూ యాడ్స్. ఫజలక్ ఫారూఖీ 156 ఇస్ తక్కువ స్కోర్, బట్ స్టార్టింగ్లో వచ్చి ఇక్కడ నేను చూసుకుంటా అని చెప్పి వికెట్లు తీసాడు. అది రషీద్ ఖాన్ అలౌ చేసింది వచ్చి బాగా బౌలింగ్ చేయడానికి. రషీద్ ఇంజరీ నుంచి వస్తున్నాడు, రషీద్ కష్టం అవుతుంది, స్టార్టింగ్లో వికెట్లు పడకుండా ఉంటే రషీద్ని ఆడచ్చు అనేది మనం ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ ప్రివ్యూలో మాట్లాడుకున్నాం. బట్ ద మూమెంట్ ఫజలక్ ఫారూఖీ కమ్స్ అండ్ టేక్స్ వికెట్స్, రషీద్ ఖాన్కి ఇంకా వర్క్ అనేది కొంచెం బెటర్గా సులువుగా మారింది. అలాగే ఇక్కడ కూడా మీకు 125 టార్గెట్ క్యాన్ బి ట్రికీ, క్యాన్ బి టఫ్ మీరు వికెట్లు పోతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక 200 స్ట్రైక్ రేట్తో అట్లీస్ట్ ఒక 10 బాల్ 20 15 బాల్ 30 వచ్చిందంటే ఆ ఈక్వేషన్ మొత్తం మారిపోతుంది. తౌహిద్ హృదయ్ అదే చేశాడు. తర్వాత వాళ్ళ దగ్గర మహమూదుల్లా ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్ ఎలాగో ఉన్నాడు. 8 వికెట్లు పడిపోయి మజా వస్తుంది, ఇంకా వీళ్ళు ఓడించేయచ్చేమో, 2 వికెట్లు పడిపోతాయేమో అని అనుకున్నారు. అండ్ ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్య జరిగే ఆ టఫ్ రైవలరీకి ఇది పరాకాష్ఠగా మారుతూ వచ్చింది. టైములు చూపిస్తున్నారు, హెల్మెట్లు చూపిస్తున్నారు, రకరకాలుగా జరిగిపోయినాయి వాళ్ళిద్దరి మధ్య. సో మహమూదుల్లా ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ బాగా వర్కౌట్ అవ్వడం, అటు వికెట్లు పడిపోయినా కూడా కొన్ని కాంట్రిబ్యూషన్స్ రావడం, బంగ్లాదేశ్ గెలవడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ గ్రూప్లో చూసుకుంటే నౌ శ్రీలంక ఆల్మోస్ట్ గాన్, దే ఆర్ హ్యావింగ్ ఇట్ టఫ్. వాళ్ళ నెట్ రన్ రేట్ పరంగానూ ఇబ్బందే, గెలుపుల పరంగానూ ఇబ్బందే. అండ్ వాళ్ళకున్న టీంలో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక బంగ్లాదేశ్ విల్ ఫేస్ మిగతా టీమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి దే విల్ ఫేస్ ద రెస్ట్ ఆఫ్ ద టీమ్స్. సో బంగ్లాదేశ్ ఇంకొంచెం ఎక్కువ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ శ్రీలంకతో కూడా సౌత్ ఆఫ్రికాతో కూడా శ్రీలంక ఓడిపోయింది కాబట్టి వాళ్ళ టోర్నమెంట్ ఇస్ ఆల్మోస్ట్ డన్. సో న్యూజిలాండ్ టోర్నమెంట్ కూడా ఆల్మోస్ట్ డన్, బట్ స్టిల్ వాళ్ళ దగ్గర ఇంకా 3 మ్యాచ్లు దే కెన్ డూ సంథింగ్ అని ఒక మైనర్ హోప్ ఉంటుంది. వాళ్ళు వెస్టిండీస్ని కనుక ఓడించారంటే ఇట్ కెన్ కమ్ డౌన్ టు నెట్ రన్ రేట్, ఆ తర్వాత 2 మ్యాచ్లు ఫాస్ట్గా ఆడొచ్చు అని. బట్ ఇవన్నీ కూడా పిచ్లు ఏ విధంగా ఉన్నాయనేది మాట్లాడుకోవాలి. ఐసీసీ ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది, నసావ్ క్రికెట్ కౌంటీలో ఆ పిచ్ అనేది సరిగ్గా లేదు, మేము వరల్డ్ క్లాస్ క్యూరేటర్స్ని వీళ్ళని తీసుకొస్తున్నాం పిచ్ని సరిగ్గా చేయడానికి అని. సో ఓవరాల్గా దిస్ హ్యాస్ బీన్ అ ప్రాబ్లం. సో మీకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్లు లేకపోతే కనుక మీకు నెట్ రన్ రేట్ అనేది విల్ టేక్ హిట్ అన్లెస్ మీరు అద్భుతంగా బౌలింగ్ చేసి వాళ్ళని 100 లోపల ఆల్అౌట్ చేసేసి మీరు 12-13 ఓవర్లో కొడితే తప్ప. సో బౌలింగ్ మీద ఎక్కువ నమ్మకం అనేది టీంలన్నీ కూడా పెట్టుకోవాల్సిన తరుణం అనేది ప్రస్తుతానికి ఈ వరల్డ్ కప్లో కనిపిస్తుంది. సో ఇది ఇవాల్టి ఈ అప్సెట్లు అంటారో లేకపోతే షాక్లు అంటారో మీ ఇష్టం, మీరు దాన్ని ఎలా పరిగణించినా ఎలా వర్ణించినా ఈ యొక్క తాలూకా రిజల్ట్స్ అనేవి తాలూకా కాన్సిక్వెన్సెస్ అనేది ఇలా కనిపిస్తూ ఉన్నాయి.